అండి అందరికీ వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్. ఈరోజు మనం కుట్టుపిండి ఎలా చేయాలో చూద్దాం. దానికోసం అయితే ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని అవి మంచిగా ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలు అలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా 2 పచ్చిమిర్చీలు అలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఒక ½ కప్ ఆనియన్, పెద్ద సైజ్ అయితే 1, చిన్న సైజ్ అయితే 2 అలా సన్నగా కట్ చేసుకొని ½ కప్ ఆనియన్స్ తీసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి కొంచెం. అవి అలా మంచిగా ఫ్రై అవ్వాలి. దాంట్లో 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకుంటున్నామో అదే గ్లాస్తో పిండి తీసుకోవాలి. దానికి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. మీరు చూసి వేసుకోండి. దొడ్డుప్పు వేస్తాం కదా, ఇలాంటి వాటిలలో దొడ్డుప్పు వేయాలి. ఇప్పుడు నేను ఏ గ్లాస్తో వాటర్ పోసానో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ పిండి వేస్తున్నా, బియ్యపు పిండి. అలాగే వెంటనే మూత పెట్టేసేయండి అలా పోసేసి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి కలపాలి. మంచిగా కలపాలండి. ఒక గ్లాస్ వాటర్కి 2 గ్లాసెస్ ఆఫ్ పిండి కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే వేయండి, అదే కొలతలతో మీకు కరెక్ట్గా వస్తుంది. మీరు కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే ఇలా అయితే కొంచెం పొళ్ళు వస్తుంది. ఇంకొంచెం మెత్తగా కావాలనుకుంటే కొంచెం వాటర్ 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని చూడండి, కొంచెం మెత్తగా వస్తుంది. దాంట్లో నెయ్యి యాడ్ చేయాలండి. మీరు మంచిగా నెయ్యి ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా ఎక్కువ మంచిగా వేసుకోవచ్చు. సన్న మంట మీద అలాగా మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలండి. ఒక 3-4 టైమ్స్. ఒక 15 మినిట్స్ అయితే ఖచ్చితంగా టైం పడుతుందండి. పిండి కదా, మంచిగా ఉడకాలి అది పిండి. అలా 10-15 నిమిషాలు మూత పెడుతూ తీస్తూ మంచిగా కలపాలి. ఇంకొంచెం ఇంత పొడిగా వద్దు అనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. అంతే అండి, రెడీ అయింది. ఓకే అండి, బాయ్. ఓం నమో వెంకటేశాయ.